హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్తే ఈరోజు మీకు నేను మన అనకాపల్లి ఆంధ్ర ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవేలో మన పెందుర్తి జంక్షన్ నుంచి మన రాంపూర్ జంక్షన్ కదా, అక్కడ వరకు చూపించబోతున్నాను అనమాట. సో మీరు మొత్తంలో వచ్చేసి మీకు అర్థమవుతుంది రోడ్ వర్క్ అనేది ఎక్కడ దాకా అయిందో, ఇంకా ఎంత పెండింగ్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా ఇక రైట్ వ్యూలోకి వెళ్దాం. రైట్ వ్యూలోకి వెళ్ళి ఆ రోడ్ వర్క్ చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే పెందుర్తి జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వస్తే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. ఆ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం తెలుసు కదా మనకి. ఏంటంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని చూడబోతున్నాం. మన పెందుర్తి డైవర్షన్ మాత్రమే. అంటే రోడ్ ఎంతవరకు అయింది, ఎంతవరకు కంప్లీట్ అనేది క్లియర్గా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే. సో మరి వీడియో మొత్తం చూద్దాం. రైట్ వ్యూలోకి వెళ్ళబోతున్నాం. సో రైట్ వ్యూలోకి వెళ్తే మనకి రైట్ సైడ్లో హైవే వర్క్ అవుతుంది. ఇది సర్వీస్ రోడ్. సో ఈ సర్వీస్ రోడ్ వర్క్ అనేది ఎంతవరకు అనేది ముందుకెళ్ళి చూద్దాం. అండ్ అలానే వెనక్కి వచ్చేద్దాం. అండ్ మొత్తం అంతా మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తారు. చాలా తక్కువ అనమాట నా మాటలు ఉండేవి. ఇంకా మన లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ అది కట్టారు. అది కళ్యాణ మండపమా లేకపోతే ఇల్లా అనేది క్వశ్చన్ మార్క్. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. సో ఈ వీడియోలో చూస్తానండి. నెక్స్ట్ అప్డేట్ రాగానే చెప్పేస్తాను. చూసారు కదా ఆ రోడ్ ఎక్కడ దాకా అయిందో. ఆ సర్వీస్ రోడ్ అక్కడ దాకా అయింది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. మెయిన్ రోడ్ కనెక్ట్ అవ్వడం అంటే సర్వీస్ రోడే ఉంటుంది. అది మీకు నేను కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఫ్లైఓవర్ పైకి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ రూట్ ఉంటుంది. అటువైపు వెళ్తే మనం నీట్గా ఫ్లైఓవర్ పైకి వెళ్తాం. సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. ఫ్లైఓవర్ పైకి వెళ్ళబోతున్నాం. ఫ్లైఓవర్ పైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఒక చిన్న సరస్సు ఉంటుంది. ఆ సరస్సును చూడండి, చాలా చాలా బాగుంటుంది. అంటే చెరువు అనమాట. చెరువు చాలా బాగుంటుంది చూడండి. అండ్ అలాగే మొత్తం అంతా మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి. చెరువు అంతాలని ఆస్వాదించాలనుకుంటున్నాను. చెరువు మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మనం ఇప్పుడు రోడ్ వర్క్లోకి వద్దాం. ఈ రోడ్ వర్క్లోకి వస్తే మనకి లెఫ్ట్ సైడ్ అయ్యింది మనం వెళ్తున్న రోడ్డు. రైట్ సైడ్లో మాత్రం ఇన్కంప్లీట్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మరి ఇది అయిపోతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీకు ఒక 2 వీక్స్లో అప్డేట్ అయితే ఇస్తాను ఎంతవరకు వర్క్ అయింది అనేది. ఇంకా రైట్ సైడ్లో మీరు చూసారు కదా, రైట్ సైడ్లో చూస్తే అసలు రోడ్డే లేదు, ఓన్లీ లెఫ్ట్లోనే రోడ్ ఉంది. సో మరి చూద్దాం. ఇలా ముందుకెళ్తే మనకి
రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత మొత్తం రోడ్ కంప్లీట్ అయి ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మీకు కింద చెప్పే కదా సర్వీస్ రోడ్ అని చెప్పేసి, ఆ సర్వీస్ రోడ్ వస్తుంది. అండ్ అలానే మనం బిల్డింగ్ చూసాం కదా, కొత్త బిల్డింగ్ అని చెప్పాను. సో ఆ బిల్డింగ్ కూడా లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది. సో మనం కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్లో మనం చూసుకుంటే మనకు సర్వీస్ రోడ్ ఉంటుంది. అలానే రైట్లో కూడా సర్వీస్ రోడ్ రాబోతుంది. చూడాలి మరి ఆ సర్వీస్ రోడ్ ఎలా ఉంటుందో. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి రైల్వే బ్రిడ్జ్ అనేది వస్తుంది. రైల్వే బ్రిడ్జ్ కన్నా ముందే మనకి రోడ్ అయితే స్టార్ట్ అయింది. చూసారు కదా, రైట్లో రోడ్ అయితే అయ్యింది. సో అదంతా ఫ్లై యాష్తో ఫిల్ చేసి మొత్తం ఆ రోడ్డుని కంప్లీట్ చేయాలి. చూద్దాం మరి ఏమవుతుందో, ఇంకా ఎంత టైం పడుతుందో. ఇంకా ఆ బ్రిడ్జ్ దగ్గర అయినట్టుంది. ఇంకా లెఫ్ట్లో చూసుకుంటే పెద్దగా ఏం వర్క్ అవ్వలేదు. మీకు చెప్పే కదా సర్వీస్ రోడ్ అని చెప్పేసి, ఆ లెఫ్ట్లో ఒక దిమ్మలా కనబడుతుంది చూసారా, అంటే ఒక పెద్ద కొండలా కనబడుతుంది. ఆ పెద్ద కొండ కాదు, చిన్న కొండ. ఆ చిన్న కొండే సర్వీస్ రోడ్డు. సో అదంతా ఫిల్ చేసి ఫ్లై యాష్తో అక్కడ సర్వీస్ రోడ్ అనేది వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. కంప్లీట్ అయితే మంచి ఎగ్జైటింగ్ ఉంది కంప్లీట్ వరకు చూడాలని చెప్పేసి. సో ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి తెలిసిందే కదా రైల్వే బ్రిడ్జ్ మాత్రం కంప్లీట్ అయింది. సో మనమైతే రైల్వే బ్రిడ్జ్ మీద వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇంకా మనం చూసుకుంటే అన్ని వెహికల్స్ అలా వెళ్తున్నాయి. కార్లు కూడా వెళ్ళిపోవచ్చు, కానీ చిన్న కార్లు అయితే తగిలే ఛాన్సెస్ ఉంటాయి. వెళ్ళడం మాత్రం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఈ రోడ్లో చాలా వెహికల్ కానివ్వండి అలాంటివి ఉంటాయి. సో టైర్లు పంచర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి, ఎందుకంటే రోడ్ వర్క్ అవుతుంది కాబట్టి. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకి సర్వీస్ రోడ్ కనబడుతుంది కదా, అదే సర్వీస్ రోడ్. ఇక్కడ నుంచి రూటే ఉంటుంది. ఆ రూట్ మొత్తం చూడండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనమైతే రాంపురం జంక్షన్కి వచ్చేసాము. ఈ రాంపురం జంక్షన్లో చూసుకుంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, డైరెక్ట్గా మనం మెయిన్ రోడ్లోకి వస్తాము. సో ఎవరైనా పెందుర్తి నుంచి టువర్డ్స్ అబ్బవరం వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళిపోతే సింపుల్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే మనం అటు సైడ్ నుంచి రోడ్డు బాగోదు, అలానే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇలా వెళ్తే హ్యాపీగా సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ఇదంతా కూడా రాంపురం అనే ఊరు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే పెనగడి అనే ఏరియా వస్తుంది. సో ఆ ఏరియా వచ్చిన తర్వాత నేను బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. కానీ నేను మీకు చెప్పేలోపే ఆ పెనగడి అనే ఏరియా వచ్చేసింది. ఇంత పెద్ద ఫ్లైఓవర్ వచ్చిందంటే మనం పెనగడి దగ్గరికి వచ్చేసినట్టే. సో మనకి లెఫ్ట్లో ఒక బోర్డు అది కనబడుతుంది. ఆ బోర్డులో ఏముంటుందంటే మనకి లెఫ్ట్కి వెళ్తే వేపకుంట, రైట్కి వెళ్తే ఏదో ఊరు ఉంటుంది. మనకి దేవరపల్లి వస్తుంది రైట్కి వెళ్తే. దేవరపల్లి కన్నా ముందు మనకి మొగల్తూరు ఏదో ఊరు వస్తుంది, మొగలిపురం వస్తుంది అనుకుంటా, ఆ ఊరు వస్తుంది. సో ఆ వ్లాగ్స్ కూడా మనం చేసాం. కుదిరితే ఆ వ్లాగ్స్ డిస్క్రిప్షన్స్లో చూడండి, లేదా అడ్వెంచర్స్ వ్లాగ్ దేవరపల్లి బై కిరణ్ తమ్ముడు అని కొడితే మీకు ఆ వ్లాగ్స్ అన్నీ వచ్చేస్తాయి. దేవరపల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది, కుదిరితే చూసేయండి. ఇంకా మనమైతే రోడ్డు మొత్తం చూపించాం అనుకుంటున్నాం. సో ఇక వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా మన అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు అయిందో.
అండ్ మన పెందుర్తి జంక్షన్ డైవర్షన్ కూడా ఎంతవరకు ఎంతో చూస్తుంటారు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వెనకాల నుంచి చూస్తారు ఒక ఎదవ రాళ్ళు ఇస్తున్నాడు, అది రాళ్ళు ఇస్తున్నాడు, అది తగులుతుందిరా. సో ఇలా రాళ్ళు వేస్తూ ఉంటారు, మనం పట్టించుకోకూడదు. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్సో కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.